Hi guys, a very good morning to all of you. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మనము ఫీచర్ చేసే కార్ ఏంటంటే మెక్లారెన్ స్పీడ్ టైల్. సో ఈ కార్ నా ఫ్రెండ్ యాక్చువల్గా నా రికమెండ్ చేశాడు ఈ కార్ వీడియో చేయమని. ఎందుకంటే ఈ కార్ డిజైన్ లాంగ్వేజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. రెగ్యులర్ కార్స్ మనం ఏవైతే చూస్తుంటామో వాటికి ఈ కార్కి చాలా డిఫరెన్స్ ఉంది. దీనిలో చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటనేది కూడా చెప్తాను. బేసిక్గా ఈ కార్ ఏంటంటే ఇది 3 సీటర్ కార్ అనమాట. సో నార్మల్గా మనము 2 సీటరు 4 సీటరు సింగిల్ సీటర్ కార్ చూస్తుంటాం. బట్ దిస్ ఇస్ 3 సీటర్. మనకి డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, అది సెంటర్లో ఉంటుంది. అండ్ మిగిలిన 2 సీట్స్ ఏమో మనకి లెఫ్ట్ అండ్ రైట్ బ్యాక్ సైడ్లో వస్తాయి అనమాట. సో అదంతా కూడా చూపిస్తాను. కార్ అయితే చూడడానికి సేమ్ ఒక బర్డ్ లాగా ఉంటుంది, సేమ్ ఒక పిట్టలాగా ఉంటుంది అనమాట చూడడానికి. సో ఈ కార్ది నేను లైక్ ఎక్స్టీరియర్ వాక్ అరౌండ్ అంతా కూడా చూపిస్తాను. ఏ విధంగా ఉంటుంది దీనిలో, లైక్ పవర్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, అది ఎవ్రీథింగ్ చెప్తాను. మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో ఇది. సో ఎవరైనా కానీ కార్ లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ మీరు ఈ వీడియోని కంప్లీట్లీ చూడొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి తెలుగులో ఎవ్వరు కూడా ఈ కార్ని ఫీచర్ చేయలేదు. దిస్ ఇస్ ఓన్లీ కార్, చాలా రేర్ కార్ వరల్డ్ మొత్తంలో కూడా. ఓన్లీ ఫ్యూ పీసెస్ మాత్రమే ప్రొడక్షన్లో ఉంటాయి అన్నమాట. సో ఇది మెక్లారెన్ సెన్నా తర్వాత నెక్స్ట్ హయ్యర్ మోడల్ అనమాట. ఇది అంటే దీని కాంపిటీషన్ మెక్లారెన్ సెన్నా, వీటికి డైరెక్ట్ కాంపిటీషన్. కార్ కూడా హైబ్రిడ్ కార్ అనమాట. ఇది అంటే పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఐసీ ఇంజన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ బ్యాటరీ అది కూడా ఉంటుంది దీంట్లో. సో ఎవ్రీథింగ్ నేను చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈజ్ మెక్లారెన్ స్పీడ్ టైల్. సో కార్ డిజైన్ అయితే చాలా సింపుల్ అండ్ మినిమలిస్టిక్ డిజైన్ ఉంటుంది. మీరు ఈ కార్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీని రియర్ సెక్షన్ ఏదైతే ఉందో, రియర్ సెక్షన్ అనేది టోటల్ ఫ్లోటింగ్ డిజైన్ ఉంటుంది అనమాట. సేమ్ మనకి బర్డ్ ఏదైతే టైల్ ఉంటుందో సేమ్ అదే విధంగా, అందుకే నేమ్ కూడా అదే విధంగా ఉంది, స్పీడ్ టైల్ అని చెప్పేసి ఇచ్చారు. సో లుక్స్లో మీకు ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్లో కూడా మీకు మెక్లారెన్ అయితే సేమ్ తెలిసిపోతుంది అనమాట, ఇది మెక్లారెన్ కార్ అని చెప్పేసి. ఎందుకంటే దీని లైట్ డిజైన్ ప్యాటర్న్ ఉంది కదా, మెక్లారెన్ అన్ని కార్స్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో స్పెషాలిటీ ఈ కార్ది లైక్ కాస్ట్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్మోస్ట్ $3.3 మిలియన్ కార్ ఇది. కాంపిటీషన్ కూడా మీకు మెక్లారెన్ P1 కానీ లేకుంటే సెన్నా కానీ ఇవన్నిటికీ కూడా డైరెక్ట్ కాంపిటీషన్ ఈ కార్. బుగాటి ఉంది కదా చిరాను, సో వాటికి అంటే ఆ రేంజ్ కార్ అనమాట ఇది. ఈ కార్ కూడా మొత్తం కార్బన్ ఫైబర్తో తయారైంది. దీని బాడీ, చాసీ, ఎవ్రీథింగ్ కూడా కార్బన్ ఫైబర్ తోటి తయారైంది. సో ఇక్కడ ఇంజన్ ఏదైతే ఉంటుందో దీని ఇంజన్ అనేది మిడ్ ఇంజన్ అనమాట ఇది. సో దీని ఇంజన్ అనేది ఇక్కడ వస్తుంది సెంటర్లో చూపిస్తాను. సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో దీని ఇంజన్ అనేది ఉంటుంది. ఈ ఇంజన్కి మీకు పవర్ ఉంటుంది కదా, పవర్ అంతా కూడా రియర్ వీల్ డ్రైవ్ నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ మిడ్ ఇంజన్, రియర్ వీల్ డ్రైవ్. మీకు పవర్ కూడా చూసుకుంటే దీని ఇంజన్ అంటాం కదా, సో దీని ఇంజన్ మీకు 4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ వస్తుంది ప్యారలల్ హైబ్రిడ్ మోటార్ తోటి. సో మీకు పవర్ జనరేషన్ చూసుకుంటే మీకు నియర్ అబౌట్ 150 PS పవర్ వస్తుంది, 1150 Nm టార్క్ వస్తుంది. సో లిటరల్లీ పవర్ ఇమాజిన్ చేయండి, ఎంత పవర్ ఉంది. ఇంత పవర్ ఒక్కసారి మన ముందుకు అసలు యాక్సలరేషన్ ఇస్తుంటే మీకు జీ ఫోర్స్ ఆల్మోస్ట్ 1.6 G వరకు మీకు జీ ఫోర్స్ అనేది ఈ కార్లో ఎక్స్పీరియన్స్ అవుతాం. సో స్పీడ్ పరంగా చూసుకుంటే దీని టాప్ స్పీడ్ మీకు ఆల్మోస్ట్ మీకు 403 కిలోమీటర్స్ వరకు దీని టాప్ స్పీడ్ ఉంది, విచ్ ఈజ్ రియలీ క్రేజీ. అండ్ స్పెషల్ పార్ట్ ఏంటంటే ఇది 0 to 186 mph స్పీడ్ ఉంటుంది కదా, ఇది బుగాటి చిరాన్ కంటే 0.6 seconds ఫాస్ట్ అనమాట. బికాస్ దీంట్లో ఎలక్ట్రిక్ మోటార్ ఉంది కాబట్టి ఆ ఇనిషియల్ పుల్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం ఎక్కువ వస్తుంది దీంట్లో. సో టాప్ స్పీడ్ ఈజ్ లైక్ నియర్ అబౌట్ 400 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. ఇది దీని ఇంజన్లో ఉన్న స్పెక్స్ అనమాట. సో కమింగ్ టు ద మెయిన్ ఫ్రంట్ డిజైన్. సో ఫ్రంట్లో ఈ హుడ్ ఉంది కదా, దీని లోపల మీకు లగేజ్ సిస్టమ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడంతా కూడా ఎయిర్ వెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కార్ టోటలీ ఏరోడైనమికలీ డిజైన్ కార్. మీకు కట్స్ అండ్ క్రీసెస్ చాలా ఎక్కువేమి ఉండదు, సేమ్ లైక్ బుగాటీ లాగానే చాలా లైక్ మినిమలిస్టిక్ సింపుల్ డిజైన్ తోటి ఉంటుంది. ఎయిర్ అనేది మీకు ఇక్కడ నుంచి కూడా పాస్ అవుతుంది. ఇక్కడ కార్బన్ ఫైబర్ వచ్చింది, LED లైటింగ్, కింద కార్బన్ ఫైబర్ లిప్, ఫ్రంట్ మీకు పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. స్పెషాలిటీ ఈ ఫ్రంట్ ఈ గ్లాసెస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్ట్రోక్రోమిక్ గ్లాసెస్ అనమాట. అంటే మనం ఒకసారి బటన్ క్లిక్ చేయగానే ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా డార్క్ అయిపోతుంది, ఇంకోసారి బటన్ క్లిక్ చేయగానే మనకి మొత్తం లైట్ అనేది లోపల వస్తుంది. సో అది ఈ గ్లాసెస్కి ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇక్కడ ఈ సైడ్ ప్లేస్లో ఉన్నాయి కదా ఇవి యాక్చువల్లీ వింగ్స్ కాదు, దీని లోపల కెమెరా ఉంది. సో ఇది ఇక్కడ కెమెరా ఉంది, ఈ కెమెరా స్క్రీన్ అనేది లోపల వచ్చింది. సో లోపల కూడా మీకు ఒకసారి నేను బయట నుంచి ఇలా గ్లాస్ నుంచి చూపిస్తాను. అండ్ గ్లాస్ కూడా టోటల్ స్ప్లిట్ టైపు, ఇది మొత్తం బటర్ఫ్లై టైపు, మీకు గ్లాస్ అనేది పైనకి ఓపెన్ అవుతుంది.
సో ఇది మీకు ద రూఫ్కున్న స్పెషాలిటీ అనమాట, ఎలక్ట్రోక్రోమిక్ గ్లాసెస్. అండ్ కమింగ్ టు ద వీల్స్, సో ఫ్రంట్ ఏమో మీకు 20 ఇంచ్ అలోయ్ వీల్స్ వస్తున్నాయి, ఇది కార్బన్ సెరామిక్ బ్రేక్స్ ఇవి. ఇదంతా కూడా ఏరో వీల్ కవర్స్, కార్బన్ ఫైబర్వి. మీకు ఏదైతే ఎయిర్ డ్రాగ్ ఉంటుందో అది తగ్గించడం కోసం ఇలాంటి ఎయిర్ క్యాప్స్ అనేది వాడారు దీంట్లో. లుక్స్ రియల్లీ గుడ్, చూడ్డానికి చాలా బాగుంది. అంటే ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ తగ్గట్టు వెళ్తుంది అనమాట. అండ్ స్ట్రీమ్ లైన్డ్ కట్ డిజైన్, ఇక్కడ నుంచి కూడా ఎయిర్ అనేది మీకు లోపల వెళ్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళి మీకు బ్యాక్ సైడ్ నుంచి బయటకు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే బోవర్స్ అండ్ విల్కిన్స్ సౌండ్ సిస్టమ్ది చూపిస్తుంది, లోపల మొత్తం కార్బన్ ఫైబరే ఉంది. ఇదంతా కూడా టోటల్ ఫుల్ గ్లాస్, ఇదంతా కూడా ఎవ్రీథింగ్. అండ్ వెనకాల మీకు హీట్ సింక్స్ అనేది ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి లిఫ్ట్ అవుతుంది. అండ్ ఇది ఫ్లెక్సిబుల్ కార్బన్ ఫైబర్ బ్యాక్ సైడ్. రియర్ ఏమో మీకు 21 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. సో ఫ్రంట్ 20 ఇంచ్, రియర్ ఏమో 21 ఇంచ్. మీకు ఈ అలాయ్ వీల్ డిజైన్ ఉంది కదా, సేమ్ మనకి టర్బైన్ డిజైన్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా దీని డిజైన్ అనేది ఉంది. వీల్ క్యాప్స్ మాత్రం ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే వచ్చాయి, రియర్ ఏమో రాలేదు. ఇదేమో మనకి రియర్ డిఫ్యూజర్ చూడండి ఏ విధంగా ఉంది. కంప్లీట్లీ ఒక బర్డ్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ మీకు రియర్ సెక్షన్ కూడా చూపిస్తా. సో ఇది మనకి టోటల్ దీని రియర్ సెక్షన్ అనమాట. సో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మొత్తం మనకి ఇక్కడ గ్లాస్లో వచ్చింది. ఇక్కడ మనకి స్పీడ్ టెయిల్ అని చెప్పేసి ఈ ప్లేస్లో ఉంది చూడండి. ఇట్స్ మెక్లారెన్ స్పీడ్ టెయిల్. డిఫ్యూజర్ చూడండి కింద ఏ విధంగా ఉంది, దీని పార్ట్ కూడా. ఇది ఒక యూనిక్ పీస్ ఆఫ్ ఆర్ట్ అనమాట. సేమ్ లైక్ ఫార్ములా 1 కార్ ఉంటుంది కదా, సేమ్ అదే బేస్ మీద తయారైన కార్ ఇది. ఇది ఎల్ఈడి లైటింగ్, రియర్ సెన్సార్స్ ఉన్నాయి, కెమెరా కూడా ఉంది రియర్. ఈ డిఫ్యూజర్ అయితే ఉంది రియల్లీ క్రేజీ ఉంది, చాలా క్రేజీ ఉంది. వీల్ నుంచి ఆల్మోస్ట్ చాలా వరకు మీకు బ్యాక్ సైడ్ ఎక్స్టెండెడ్ ఉంది ఈ కారు కూడా. అంటే ఆల్మోస్ట్ మనం సెంటర్లో ఉన్నాము. ఇది మిడ్ ఇంజన్, రియర్ వీల్ డ్రైవ్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు డోర్ అనేది బటర్ఫ్లై లాగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇది ఇంటీరియర్. సో ఇంటీరియర్లో సీట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి సీట్ అనేది సెంటర్లో ఉంది. వెనకాల సీట్ ఉంది కదా, వెనకాల లెఫ్ట్ సైడ్ ఒక సీట్ ఉంది, రైట్ సైడ్ ఒక సీట్ ఉంది. ఈ 2 సీట్లు చాసీ మీద మౌంట్ అయి ఉన్నాయి. డైరెక్ట్ కార్బన్ ఫైబర్ చాసీ ఉంటుంది కదా, దాని మీద మౌంట్ అయింది. ఈ సీట్కి స్టీరింగ్ వీల్ కూడా సెంటర్లో ఉంటుంది, సేమ్ ఫార్ములా కార్ లాగా. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది చూడండి ఈ ప్లేస్లో, మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. సో ఇది ఉంది కదా, ఇది ఒక స్క్రీన్. ఇది సైడ్ మీకు ఏదైతే మిర్రర్ టైప్ ఫంక్షన్ ఉంటుందో ఇది, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, అక్కడ సైడ్ కూడా ఒక స్క్రీన్ ఉంటుంది. 2 స్క్రీన్స్, అల్కంటారా ఫ్యాబ్రిక్, కార్బన్ ఫైబర్ డాష్ బోర్డ్. మీకు 7 స్పీడ్ డిహెచ్జి డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ వస్తుంది మీకు, విచ్ ఈస్ క్రేజీ. అంటే గేర్ షిఫ్ట్స్ కూడా చాలా సీమ్లెస్గా ఉంటుంది. అండ్ ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇదంతా కూడా టోటల్ అంతా కూడా స్క్రీనే అనమాట. సో కూర్చుంటే ఏంటంటే టోటల్ ఒక ఫార్ములా కార్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ కార్లో, విచ్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సెన్సార్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది మీకు కార్ ఎక్స్టీరియర్లో ఈ విధంగా ఉంటుంది. సో ఎలా అనిపించింది కారు? ఇంట్రెస్టింగ్ ఉంది కార్, యాక్చువల్గా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ కార్స్ ఓన్లీ 106 యూనిట్స్ మాత్రమే కార్స్ అనేది ప్రొడ్యూస్ అయినాయి. సో ఎంత రేర్ కారో అర్థం చేసుకోండి ఆల్ ఓవర్ ది వరల్డ్. సో దాంట్లో ఒక కార్ అనేది ఇక్కడ ఉంది. నాకైతే నచ్చింది అనమాట, డిజైన్ అయితే చాలా నచ్చింది. లైక్ నథింగ్ బట్ ఫ్యూచరిస్టిక్ ఉందన్నమాట. ఆ గ్లాస్ కానీ ఆ డిజైన్ ఇదంతా కూడా. పవర్ కూడా బాగానే ఉంది, 1050 bhp పవర్. బుగాటి చిరాన్కి నియరెస్ట్ అబౌట్ అంటే స్టార్టింగ్ ఏదైతే పుల్ ఉంటుందో దానికి కొంచెం కాంపిటీషన్ అనేది వస్తుంది అనమాట. సో ప్రైస్ కూడా చూసుకుంటే లైక్ 3.3 million నుంచి స్టార్ట్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ వర్జన్ని బట్టి. సో మీకు ఈ కార్ ఏ విధంగా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. సో మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్ మన ఛానల్లో. ఇంకా డిఫరెంట్ వీడియోస్ కూడా చేస్తాను, ఎక్స్క్లూజివ్వి. మీరు అవన్నీ కూడా మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీడియోలో చెప్పేదే మీరు సపోర్ట్ చేసి షేర్ చేస్తుందంటే నేను కూడా చాలా వీడియోలు చేస్తుంటా. సో ఇది మెక్లారెన్ స్పీడ్ టెయిల్ది చిన్న వాక్ అరౌండ్ వీడియో. సో సార్ కార్ ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పడం కోసం మీకు ఒక వీడియో అనేది చేశాను. ఈ వీడియో షూట్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకొని మరి ఇంకా వీడియో షూట్ చేయాల్సి వస్తుంది. సో లిటిల్ బిట్ సపోర్ట్ నీడెడ్, మీ సైడ్ నుండి సపోర్ట్ చేస్తే వీడియోలు చాలా చేస్తా. సో యా, దిస్ ఈజ్ ఇట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.